వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు నిఫ్టీ పొజిషనల్ స్ట్రాటజీ గురించి డిస్కషన్ చేసుకుందాం. సో నిఫ్టీ పొజిషనల్ స్ట్రాటజీ ఐజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ది బెస్ట్ రిజల్ట్ ఇచ్చేసింది. సో జనవరి నుండి ఇప్పటి వరకు మనకు పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 100% రిటర్న్ ఇచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్. ఒక్క లాట్ ఆప్షన్తో ట్రేడింగ్ చేసినందుకు గాను మనకి దాదాపుగా 100% రిజల్ట్ వచ్చేసింది. ఇది బ్యాక్ టెస్టెడ్ ఓరియంటెడ్ గానే కాకుండా రియల్ ట్రేడింగ్ లో కూడా ఇది వర్కౌట్ అయింది. అండ్ ఈ స్ట్రాటజీలో ఏం చేస్తున్నాము, ఎందుకు 3,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది? ఈ స్ట్రాటజీలో మనము సింథటిక్ ఆప్షన్స్ వాడుతున్నాం. ఎప్పుడైతే మనకు నిఫ్టీ బయింగ్ వస్తుందో అప్పుడు మనము సింథటిక్ ఆప్షన్స్ వాడుతున్నాం. ఎందుకు సింథటిక్ ఆప్షన్స్ వాడుతున్నామనంటే మనకు అక్యురసీగా ప్రాఫిట్స్ రావాలి అంటే ఫ్యూచర్లో ఎన్ని పాయింట్స్ వస్తాయో అన్ని పాయింట్స్ నాకు ఆప్షన్స్లో రావాలి అంటే మనం సింథటిక్ ఆప్షన్స్ వాడాలి. సపోజ్ ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఇక్కడ బయింగ్ వచ్చేసింది. సో బయింగ్ వచ్చేస్తే జనరల్గా ఫ్యూచర్ తీసుకుంటాం, కానీ ఫ్యూచర్ తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఓన్లీ గవర్నమెంట్ ట్యాక్సెస్ అంటే బ్రోకరేజ్ కాకుండా ఉన్న ట్యాక్సెస్ మనకి 1000 రూపీస్ వరకు ఉన్నాయి. సో అదే మనం ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తే 150 రూపీస్ వరకు ఇంక్లూడింగ్ ఆల్ బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్తో కలిపి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సింథటిక్ ఆప్షన్స్ వాడుతున్నాం. సో ఎక్స్‌పెండిచర్ తగ్గుతుంది కాబట్టి. అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఫ్యూచర్ ట్రేడింగ్ చేసిన 1,80,000 పడుతుంది. అండ్ సింథటిక్ ఆప్షన్ చేసినా కూడా 1,80,000 పడుతుంది. అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం 3,00,000 రూపాయలు పెట్టుకున్నాం. ఎందుకు 3,00,000 పెట్టుకున్నామనంటే 3,00,000 పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ లాస్ట్ 15 ఇయర్స్‌గా టెస్ట్ చేస్తే దాదాపుగా 1.5 లాక్స్ వరకు మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చింది. 15 సంవత్సరాల్లో చూస్తే 1.5 లాక్స్ వరకు మ్యాక్సిమంగా డ్రాడౌన్ వచ్చింది. అండ్ ఇయర్ వైజ్‌గా చూసుకుంటే దాదాపు 1,00,000 రూపాయల వరకు మ్యాక్సిమం డ్రాడౌన్ కనబడింది. సో లాస్ అంత కనబడలేదు. క్యాపిటల్ లాస్ కాలేదు. కానీ మ్యాక్సిమం డ్రాడౌన్ మాత్రమే అంతగానే ఉంది. సో జనవరి నుండి ఇప్పటి వరకు గనుక నేను గమనించినట్లయితే డ్రాడౌన్ వచ్చేసి క్యాపిటల్ లాస్ వచ్చేసి దాదాపుగా 40,000 వరకు మాత్రమే క్యాపిటల్ లాస్‌కెళ్ళేసి ప్రాఫిట్ వచ్చేసి మనకి 2.5 లాక్స్ వరకు ఇచ్చేసింది. సో కాబట్టి క్యాపిటల్ లాస్ ఇస్ ద డిఫరెంట్ అండ్ డ్రా డౌన్ ఇస్ ద డిఫరెంట్. బట్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ లో ఎంత డ్రా డౌన్ ఉందో అంత డ్రా డౌన్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి రెడీ అయ్యాం. అంటే 3,00,000 రూపాయలతో ట్రేడింగ్ స్టార్ట్ చేసాము. దానికి ట్రేడ్ తీసుకోవడానికి దాదాపుగా 2,00,000 రూపాయలు అవసరమైన ఎక్స్ట్రా 1,00,000 రూపాయలు పెట్టుకున్నాము. ఒకవేళ పొరపాటున లాస్ అయినా కానీ మళ్ళీ డబ్బులు వేసుకునే ఫెసిలిటీ ఆ ధైర్యము ఉంటేనే మనం ఫుల్లీ ఆటోమేటెడ్ పెట్టేసుకొని కన్సిస్టెంట్గా ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయాలి. సో కాబట్టి బ్యాకప్ పెట్టుకొని ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్ట్రాటజీలో వచ్చేసి మనకి ఇప్పటి వరకు క్యాపిటల్ లాస్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 40,000 వరకు వెళ్ళింది. సో దాని తర్వాత నుంచి మనకు రికవరీ కావడం అనేది స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ 2.5 లాక్స్. అండ్ ఇప్పుడు ఒక్కసారి గమనించండి, 2.5 లాక్స్ కనుక మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనకి ఇయర్ మొత్తానికి 15 ఇయర్స్ కూడా మన డ్రాడౌన్ వచ్చేసి 1.5 లాక్స్. అంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో మన స్ట్రాటజీ డ్రాడౌన్కి వెళ్ళే ఛాన్సెస్ లేదు. మన స్ట్రాటజీ ఎప్పుడు కూడా క్యాపిటల్ లాస్ ఇచ్చే ఛాన్సెస్ లేదు. సో కన్సిస్టెంట్గా మనము హ్యాపీగా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ కండిషన్స్ ప్రకారంగా పొజిషనల్ స్ట్రాటజీ అంటే ఏదైనా ఒక ట్రేడ్ తీసుకుంటే అది ఆ రోజు పొజిషన్ క్లోజ్ కాకపోతే నెక్స్ట్ డే వచ్చి పొజిషన్ క్లోజ్ అవుతుంది అకార్డింగ్ టు టార్గెట్ పాయింట్ ఆఫ్ లో. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బయింగ్ ఇచ్చేసాను. ఈ బయింగ్ వచ్చేసి మళ్ళీ సెల్లింగ్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏదైతే నేను సింథటిక్ ఆప్షన్ తీసుకున్నానో అది ఆటోమేటిక్గా క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసుకుంటుంది. అండ్ రివర్స్ ట్రేడ్ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బై చేసుకుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాప్ లాస్ లేదా టార్గెట్ లేదా అంటే ఫస్ట్ థింగ్ ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ లేదు. అండ్ ఈ స్ట్రాటజీలో టార్గెట్ ఉంది. సో టార్గెట్ వచ్చేసి మాక్సిమం 300 పాయింట్స్ పెట్టాం. సో 300 పాయింట్స్ అంటే నిఫ్టీలో దాదాపుగా 18,000 పైన ప్రాఫిట్. సో ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ను మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే ఈ స్ట్రాటజీలో సింపుల్గా రివర్స్ ట్రేడే మన స్టాప్ లాస్. సపోజ్ ఇక్కడ బై అయింది, ఇక్కడికి వచ్చేసరి సెల్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరి మళ్ళీ బై అయింది. సో ఈ రివర్స్ ట్రేడ్ కాన్సెప్టే మన స్టాప్ లాస్. సో టార్గెట్ అన్లిమిటెడ్ వదిలేస్తున్నాము, 300 పాయింట్స్ కనబడితే బుక్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది స్ట్రాటజీ. ఇప్పుడు ఇక్కడ సెల్ వచ్చేసింది, ఆటోమేటిక్గా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసింది, ఇక్కడ బయింగ్ వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ సెల్ ఇచ్చేసింది. సో ఈ పాయింట్ ఆఫ్ లో వచ్చే ప్రాఫిట్సే మనకి ఎక్కువగా ఉంటాయి. సో దానికోసం ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్
మనకి అక్యురసీగా బాగా వరకు ప్రాఫిట్ ఇవ్వడానికి కారణం ఈ పొజిషనల్ స్ట్రాటజీ మాత్రమే. ఎందుకనంటే గ్యాప్ అప్‌లు, గ్యాప్ డౌన్‌లు ట్రేడ్ వైస్‌గా మనకి బెనిఫిట్లు ఇచ్చాయి. అండ్ ఈ స్ట్రాటజీ మనకు రిటర్న్ ఎంతొచ్చింది? సో, ఇది నామినల్‌గా బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్ అండ్ ఫ్రీ వెర్షన్‌లో టెస్ట్ చేసున్నాను. సో, మార్చ్ 2 నుంచి 2026 టు జూన్ 2012 వరకు మనకి 3745 పాయింట్లు ఇచ్చింది. దానికి గాను మనకు 94 ట్రేడ్‌లొచ్చినాయి. సో, 94 ట్రేడ్‌లు గనుక ఒకవేళ ఫ్యూచర్‌లో చేస్తే 94,000 వరకు ఓన్లీ గవర్నమెంట్ టాక్స్ కింద పోయేది. సో, అందుకోసమనే దాన్ని కన్వర్ట్ టు ఆప్షన్ చేసాం. సో, ఆప్షన్ చేసాం కాబట్టి ఈ పాయింట్ ఆఫ్‌లో మనకి 80% రావడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఆ విధంగా లెక్క పెడదాం. సో, 3745 ఇంటూ 65 అంటే దాదాపుగా మనకి 2,43,000 మార్చి నుంచి ఇప్పటి వరకు వచ్చాయి. అంటే ఈ 3 నెలల్లో. సో, దీనిలో మనం 80% ఏసుకున్నా గూడా మైనస్ 80% 1,94,000 రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ బ్రోకరేజ్ ఎంత పోయి ఉంటుంది? సో, బ్రోకరేజ్ వచ్చేసి 94 ట్రేడ్‌లు ఇంటూ 160 మాక్సిమం ఏసుకుంటున్నాను 15,000. సో, ఉన్న బ్రోకరేజ్ అంటే ఒకవేళ నేను ఫ్యూచర్ వాడితే 94,000 పోయే చోట సింథటిక్ వాడడం వల్ల 15,000 వరకే నాకు బ్రోకరేజ్ కట్ అయింది. విత్ ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్‌తో సహా. సో, ఇది అడ్వాంటేజ్. ఇక్కడ నేను చాలా వరకు ప్రాఫిట్‌లో సారీ ఎక్స్‌పెండిచర్స్ తగ్గించగలిగాను. సో, ఈ ఎక్స్‌పెండిచర్ తగ్గించడం వల్ల నాకు ప్రాఫిట్ రేషియో పెరిగింది. సపోజ్ ఇదే పాయింట్ ఆఫ్‌లో 100% ప్రాఫిట్ వచ్చిందని అనుకోని 3745 ఇంటూ 65 డైరెక్ట్ ఫ్యూచర్ ఏసుకున్నాం అనుకో 2,43,000 అందులో రూ. 1,00,000 దాదాపు టాక్సెసే. అంటే 1,40,000 ప్రాఫిట్. సో, కంపేర్ టు దాని నుంచి ఆప్షన్స్ ట్రేడింగ్ ఆప్షన్స్ సింథటిక్ చేయడం వల్ల ఆ అడ్వాంటేజ్ పెరిగింది. అండ్ ఇదేంటిదంటే వితౌట్ టార్గెట్. ఇప్పుడు నేను దీని టార్గెట్ పెడుతున్నాను. సో, 300 పాయింట్స్ నా మాక్సిమం టార్గెట్. సో, టార్గెట్ పెట్టడం వల్ల ఆటోమేటిక్‌గా నా ప్రాఫిట్ రేషియో పెరిగింది. ఎందుకనంటే ఎక్కడనో ఒక దగ్గర నేను ప్రాఫిట్ బుక్ చేయాలి కాబట్టి, సో, ఇట్ ఈస్ ఎ డీసెంట్ ప్రాఫిట్ అనేది 300 పాయింట్స్‌గా పెట్టుకున్నాం. సో, ఇట్ ఈస్ ఎ రఫ్‌లీ కాలిక్యులేషన్. 300 పాయింట్స్ అనేది రఫ్‌లీగా ఎందుకు ఇలా 300 పెట్టుకున్నానంటే ఇట్స్ ఎ రఫ్‌లీ కాలిక్యులేషన్. మాక్స్ టు మాక్స్ 500 పాయింట్లు, 600 పాయింట్లు పెట్టుకోవచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ ఉండదు అనే ఉద్దేశ్యంలో ఇది పెట్టుకున్నాం. 300 పాయింట్స్‌లో మెయిన్ ఏంటంటే 1.5% ఆఫ్ రిటర్న్. ఒక ఇండెక్స్ 1% మూవ్ అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ 260 పాయింట్స్ ఆర్ 250 పాయింట్స్ మూవ్ అవుతాయి. సో, ఆ పాయింట్ ఆఫ్‌లో 1% గనక వర్కౌట్ అయితే మనకు డీసెంట్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి టార్గెట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఈవెన్ టార్గెట్ లేకున్నా కూడా ద స్ట్రాటజీ ఈస్ గివెన్ గుడ్ రిజల్ట్. అండ్ ఇక్కడ చూడండి ఈ స్ట్రాటజీ డ్రాడౌన్ వచ్చేసి దాదాపుగా 1000 పాయింట్లు ఇంటూ 65 అంటే 65,000 వరకు డ్రాడౌన్ కనబడింది ఈ 3 నెలల్లో. కానీ క్యాపిటల్ లాస్ చూడండి. సో, మీకు క్యాపిటల్ లాస్ వచ్చేసి చాలా తక్కువ. 191 పాయింట్స్ మాత్రమే ఉంది. ఇక్కడ మీకు ఈ బాక్స్‌లో కనబడుతుంది. 191 పాయింట్సే క్యుములేటివ్ పీఎన్ఎల్. అంటే ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్సే మనం లాస్‌లోకెళ్ళాం. 200 పాయింట్స్ అంటే దాదాపుగా 12,000-15,000. 15,000 వరకు మనం వెళ్ళాం. దాంతో బ్రోకరేజ్ అటు ఇటు కలుపుకున్నా కూడా 16, 17,000 వరకు మాత్రమే మనం మాక్సిమంగా 3 మంత్స్‌లో లాస్ చూడగలిగాం. సో, దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. సో, ఆ స్ట్రాటజీలో గొప్పతనం ఏంటంటే మనం క్యారీ ఫార్వర్డ్ వెళ్ళడం వల్ల మనకు ఆ అడ్వాంటేజ్ దొరికింది. సో, ఫుల్లీ ఆటోమేటెడ్ కాబట్టి ఫుల్లీ ఆటోమేటెడ్‌గా ట్రేడింగ్ జరుగుతూనే వెళ్ళింది. అండ్ ఈ స్ట్రాటజీ వెరీ సింపుల్‌గా ఉంటుంది. ఇక్కడ బై రాగానే బై అవుతుంది. సెల్ రాగానే సెల్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఈ ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది త్రూ ఆల్గో ట్రేడింగ్ ద్వారా. అండ్ ఇది ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఆప్షన్ బయింగ్‌కి యూజ్ చేసుకోరాదంటే మనం ఆప్షన్ బయింగ్ కూడా వాడుకోవచ్చు. సో, ఇప్పుడు ఆప్షన్ బయింగ్‌కి వాడుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చెక్ చేసుకుందాం. సో, మాక్సిమం ప్రాఫిట్ 4,230 పాయింట్లు, 250 పాయింట్లు వచ్చాయంటే మనం ఆప్షన్ బయింగ్ వాడినప్పుడు 30% లెక్కేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఇన్ ద మనీ అయినప్పుడు మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఈవెన్ దో మనం లెక్కేసుకునేటప్పుడు 30% మాత్రం లెక్కేసుకోండి. అంటే ఎంత? 4251 ఇంటూ 65 టోటల్‌గా 2,76,000లో మనకి 30% 82,000. సో, ఇది కూడా డీసెంట్ రిటర్న్. ఎందుకంటే మన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత పడుతుంది ట్రేడ్ చేయడానికి?
రూ. 15,000 ఇన్వెస్ట్‌మెంట్ పడుతుంది. సో, ఏ రోజు లాస్ ఆ రోజు మనము యాడ్ చేసుకోగలిగితే వి గాట్ రూ. 82,000 వరకు మనకు ప్రాఫిట్ వచ్చినట్టు. సో, అట్లా లెక్క చేసుకున్న దిస్ ఎ గుడ్. ఈవెన్ మనం 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని చెక్ చేసుకున్నా కూడా 82,000 అనేది దిస్ ద బెస్ట్ రిజల్ట్ గానే చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ తీసుకునేటప్పుడు నేను కూడా అందరికి ఏం చెప్తున్నానంటే 30% వి కెన్ ఎక్స్‌పెక్ట్, అది కూడా నాట్ గ్యారంటీడ్. ఇప్పుడు ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ప్రాఫిట్స్ వస్తున్నాయి అయినా కూడా, సో ఏ స్ట్రాటజీని కూడా మనము గ్యారంటీడ్ స్ట్రాటజీగా చెప్పలేము. మనకున్న స్టాక్ మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. అలానే కాకుండా కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా మనం ప్రాఫిట్స్ అనే ప్రామిస్‌లు చేయకూడదు. సో స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఉన్నా కానీ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో తెలియదు. ఇది నేను డిసెంబర్ ముందు కూడా వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. 30% రావచ్చు, రాకపోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 6 మంత్స్ తర్వాత కూడా మనకు అంత ప్రాఫిట్ రియల్ ట్రేడింగ్‌లో కనబడ్డా కూడా మనకు చెప్పేటప్పుడు అది రావచ్చు, రాకపోవచ్చు అనే ఉద్దేశంలోనే మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ట్రేడింగ్ స్టార్ట్ చేశారనుకో, మీరు కూల్‌గా, కంఫర్టబుల్‌గా మీ ట్రేడింగ్ జోన్‌లో ట్రేడ్ చేయగలుగుతూ ఉంటారు. సో, ప్రాఫిట్ పాయింట్ ఆఫ్‌లో ఆలోచించి సరే 82,000 వచ్చింది ఆప్షన్ బయింగ్‌లో అనే ఫీలింగ్‌తో స్టార్ట్ చేశారనుకో, ప్రాఫిట్స్ రాకపోతే డిసప్పాయింట్ అయ్యి ఈ స్ట్రాటజీ బాగలేదు, ఇది వర్కౌట్ కావట్లేదు అనే ఫీలింగ్‌లో వెళ్ళిపోతారు. సో, స్ట్రాటజీ మీద ఎక్స్‌పెక్టేషన్ లేదు. సో, కంటిన్యూ‌గా నాకు 30% ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువొచ్చినా చాలు. సో, ప్రశాంతంగా ఇప్పటివరకు ఎట్లాగో లాస్ట్ ఇయర్ లాస్‌లో ఉన్నాను. ఇప్పటివరకు లాస్‌లోనే ఉన్నాను. నా డబ్బులు పోకుండా మినిమమ్ ప్రాఫిట్స్ వచ్చినా చాలు అనుకుంటే, ఈ స్ట్రాటజీ కంఫర్టబుల్‌గా రిటర్న్స్ ఇస్తూనే వెళ్తూ ఉంటుంది. సో, ఒకసారి స్ట్రాటజీ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ 1 ఇయర్ పాటు ఉండగలుగుతున్నారా లేదా అని ఆలోచించుకున్నాకనే దిగండి. అండ్ స్ట్రాటజీ మాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి ఇప్పటివరకు 1.5 లాక్స్. సో, ఒకవేళ లాస్ వస్తే వేసుకునేటట్టు ఉండాలి. అండ్ కంటిన్యూగా ఫాలో అవుతాను అనుకుంటేనే స్ట్రాటజీని సబ్స్క్రిప్షన్ తీసుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇదొక్క స్ట్రాటజీ అని కాదు, ఏ స్ట్రాటజీ తీసుకున్నా, ఎవరి దగ్గర మనం స్ట్రాటజీ తీసుకున్నా, ఎవరి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్నా పర్వాలేదు. దాన్ని కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్స్ రావాలంటే సర్టెన్ పీరియడ్ మనము ట్రేడ్‌ను కంటిన్యూగా ట్రేడ్ చేయాలి. సో, ఇది మన స్ట్రాటజీ, రాము పొజిషనల్ స్ట్రాటజీ. ఇది దీని పర్ఫార్మెన్స్. మళ్ళీ ఒకసారి దీని పర్ఫార్మెన్స్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. థాంక్ యూ అండి.